ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటక అశోక్ చక్రవర్తి. చాలామంది ఒక వర్డ్ యూస్ చేస్తుంటారు. అది అంటే నేను స్టూడెంట్స్ని చూశాను ఏంటంటే వాళ్ళు అక్కడ నిలబడ్డప్పుడు లోపలికి రావాలి. క్లాస్ జరుగుతుంటుంది అనుకోండి, అండ్ దే వాంట్ టు కమ్ ఇన్సైడ్. అండ్ జనరల్గా పర్మిషన్ అడుగుతారు. ఆ పర్మిషన్ ఏంటి అంటే ఇది చూడండి, మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్, ఇది సెంటెన్స్. సరే, మే ఐ కమ్ ఇన్ అనే సెంటెన్స్ని చాలామంది యూస్ చేస్తారు. ఇట్స్ అ వెరీ ఫేమస్ సెంటెన్స్ అండ్ యునో ఇన్ స్కూల్స్ అండ్ ఇన్ కాలేజెస్, ఇన్ ఆఫీసెస్ దిస్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను చూసాను చాలా మందిని, బట్ సమ్ పీపుల్ యూజ్ దిస్ సెంటెన్స్ ఆల్సో. షల్ ఐ కమ్ ఇన్, షల్ ఐ కమ్ ఇన్ అంటే కమిన్ అంటారు, కొంతమంది గెట్ ఇన్ అంటారు. గెట్ ఇన్, ఇప్పుడు షల్ ఐ గెట్ ఇన్, మే ఐ గెట్ ఇన్, మే ఐ కమ్ ఇన్, షల్ ఐ కమ్ ఇన్. ఈ గెట్ ఇన్ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా అని మీనింగ్ వస్తుంది అనమాట. బట్ ద వర్డ్స్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ మే యూస్ చేస్తే ఒక మీనింగ్ వస్తుంది, షల్ యూస్ చేస్తే ఒక మీనింగ్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది నేను చెప్తాను. సి, షల్ ఐ కమ్ ఇన్, షల్ ఐ కమ్ ఇన్ అన్నాము, మే ఐ కమ్ ఇన్ అన్నాము. షల్ ఐ కమ్ ఇన్ అన్నాం, మే ఐ కమ్ ఇన్ అన్నాము. వీటి డిఫరెన్స్ చూడండి ఏంటి అసలు యాక్చువల్గా. ఎందుకు సరే సార్ ఈ ప్లేస్లో ఇది కూడా యూస్ చేస్తే ఒకటే కదా అని అనుకుంటారు మామూలుగా. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మే ఐ కమ్ ఇన్ అని ఉంది. ఈ మే ఐ కమ్ ఇన్లో దీని అర్థం ఏంటి అంటే రావచ్చా అని అర్థం వస్తుంది అనమాట. రావచ్చా, నేను తెలుగులో రాస్తున్నాను, రావచ్చా, నేను లోపలికి రావచ్చా అని దీని మీనింగ్. మీకు తెలుగులో అయితేనే క్లియర్గా అర్థమవుతుంది రాశాను నేను. రావచ్చా అని అంటాం, మే ఐ కమ్ ఇన్ అని. దీనికి మీనింగ్ అది కాదు. దీని మీనింగ్ ఏంటి అంటే నేను లోపలికి రావాలా అని వస్తుంది యాక్చువల్గా. అందుకని చూడండి, షల్ ఐ రబ్ ద బోర్డ్ అంటారు చాలా వరకు. అండ్ వితౌట్ నోయింగ్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్, టీచర్స్ చాలామంది కూడా షల్ ఐ రబ్ ద బోర్డ్ అంటారు. ఏంటంటే దాని అర్థము నేను బోర్డ్ని రబ్ చేయాలా అని అర్థం అనమాట. మే ఐ రబ్ ద బోర్డ్ అని కూడా అనొచ్చు, కానీ మే ఐ రబ్ ద బోర్డ్ అంటే పర్మిషన్ అవుతుంది. ఇదేంటి, ఇది కన్ఫర్మేషన్. ఇది కన్ఫర్మేషన్ కోసం అది యూజ్ చేస్తారు. అందుకనే షల్ అనే సెంటెన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, షల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్ఫర్మేషన్స్, అంటే క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్ అనాలి. షెల్ యూజ్ చేస్తాం కరెక్టే. ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే షెల్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్ అంటాం. అదొకటే వేలో యూజ్ అవుతుంది, వేరే దగ్గర రాదు ఇంకా. అండ్ ఈ షెల్ అనే వర్డ్తో చూడాలి అంటే షెల్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ తోటే వస్తుంది. షల్ ఐ, షల్ వై. షల్ ఐ కమ్ ఇన్ అన్నాను, అలాగే షల్ వై కమ్ ఇన్ అనే సెంటెన్స్ రాదు. షల్ వై కమ్ ఇన్ ఎందుకు రాదు అంటే, షల్ వై కమ్ ఇన్ అంటే షల్ వై గో నౌ అనొచ్చు, షల్ వై గో నౌ అనొచ్చు. షల్ వై గో నౌ అనే దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే మనం ఇక వెళ్దామా అని వస్తుంది. అర్థం ఏంటి, ద మీనింగ్ ఆఫ్ దీస్ 2. ఇప్పుడు షల్ ఐ అంటే అర్థం ఏంటి, షల్ వై అంటే అర్థం ఏంటి. షల్ ఐ అంటేనేమో చెయ్యాలా అని వస్తుంది, చెయ్యాలా. షల్ ఐ అంటే చెయ్యాలా. షల్ ఐ హెల్ప్ యూ అన్నామనుకోండి, నేను నీకు సహాయం చెయ్యాలా అని వస్తుంది. అదే షల్ వై అన్నామనుకోండి, షల్ వై అంటే ఇది మనము అని వస్తుంది, మనము. ఇప్పుడు అర్థం ఏంటి ఇక్కడ చూడండి, షల్ వై గో నౌ అన్నాను. షల్ వై గో నౌ అంటే అర్థం ఏంటి అంటే మనం ఇక వెళ్దామా అని అర్థం వస్తుంది. మనం ఇక వెళ్దామా అంటే కన్ఫర్మేషన్ కోసం అడగడం. షల్ ఐ హెల్ప్ యూ అన్నాను,
నేను నీకు సహాయం చెయ్యాలా అంటే చేయాలా వద్దా అని అర్థం. షల్ వై అన్నాం, షల్ వై గో నౌ అన్నాం అనుకోండి, మనం ఇక వెళ్దామా వద్దా అని అర్థం అనమాట. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్ అని అర్థం. షెల్ని యూస్ చేసే విధానం ఒకసారి చూసాము. అలాగే మనము ఒకసారి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. షెల్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. దీన్ని మోడల్ వర్బ్ అని కూడా అంటారు. సిచ్యువేషన్స్, situation 1 to speak about future. To ask questions. నేనేం చెప్పాను? To ask questions for కన్ఫర్మేషన్స్. టు స్పీక్ అబౌట్ ఫ్యూచర్, మనము ఫ్యూచర్ గురించి మాట్లాడతాము. టు ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించి మీకు ఒక పాయింట్ చెప్తాను. ఏంటంటే ఫర్ దిస్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ యూ కెన్ యూజ్ ఆల్ ద సెంటెన్సెస్ విత్ విల్. షల్ సెంటెన్సెస్ అన్నీ కూడా విల్తో వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. మనం ఫ్యూచర్ యాక్షన్స్ మాట్లాడేటప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్స్, విల్ కానీ తీసుకోవచ్చు, వుడ్ కానీ తీసుకోవచ్చు, షెల్ కానీ తీసుకోవచ్చు. సి విల్, వుడ్, షెల్. దీస్ 3 words ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. బట్ ఇది నాట్ యూజ్డ్ అన్నమాట, నాట్ యూజ్డ్ మచ్. షెల్ని మనము ఎక్కువగా యూజ్ చేయం, మనము విల్ని వుడ్ని యూజ్ చేయొచ్చు ఎక్కువగా. ఇఫ్ యు కంపేర్ విల్ టు వుడ్, ఇఫ్ యు కంపేర్ వుడ్ టు విల్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనం ఎక్కువగా వుడ్డే ఇంపార్టెంట్ అని చెప్పాలి, విల్ కంటే వుడ్డే ఇంపార్టెంట్. సరే, ఈ ఫ్యూచర్ ఫస్ట్ సిచ్యువేషన్ అనేది మనము అది విల్ వుడ్తో రాయొచ్చు సెంటెన్సెస్. సో వీ డోంట్ రైట్ ఎనీ సెంటెన్సెస్ హియర్, బట్ వీ టేక్ దిస్ వన్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్ అని. నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మేషన్, ఈ ఎలాగైతే క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్ ఉంటాయో దాని సబ్జెక్ట్స్ ఏంటి, మరి సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ and have a nice learning. All the best.